హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ యోజనకి ఎలా అప్లై చేయాలి, సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇన్స్టాల్మెంట్లో ఎంత మనీ ఇస్తుంది, సో ఎలా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అందరికంటే ముందుగా మా వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మొదటి విడతలో అంటే అంగన్వాడీ కేంద్రం ఆమోదించబడిన ఆరోగ్య సదుపాయంలో గర్భం యొక్క ముందస్తు నమోదుపై మొదటి విడతలో మీకు కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు అయితే ఇస్తుంది. ఆ తర్వాత రెండవ విడత అంటే గర్భం దాల్చిన 6 నెలల తర్వాత కనీసం ఒక యాంటీనేటల్ చెకప్ అంటే ఏఎన్సీ స్వీకరించిన తర్వాత పంపిణీ చేయబడుతుంది. అంటే రెండవ విడతలో 2000 రూపాయలు మీకు అందించబడతాయి. ఆ తర్వాత మూడవ విడత అంటే బిడ్డ పుట్టిన తర్వాత నమోదు చేయబడి బిడ్డ బీసీజీ, ఓపీవీ, డిపిటీ మరియు హెపటైటిస్ బి కోసం మొదటిసారి రోగ నిరోధక శక్తిని పొందింది. సో అప్పుడు మూడవ విడతలో మీకు 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే అందించనుంది. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ యోజనకి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలోని అంగన్వాడీ కార్యకర్తలు లేదా ఆశా కార్యకర్తల ద్వారా మీరు ఈ యోజనకి అప్లై అయితే చేయవచ్చు. లేదా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ మీరు ఎంటర్ చేసి లాగిన్ అయితే కావచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు డౌన్లోడ్ PMMVY ఫామ్స్ దగ్గర మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ ఫామ్ మీరు ఫిల్ చేసి మీ ఆశా కార్యకర్తలకు ఇచ్చి మీరు ఈ యోజనకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇటువంటి యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక అందరికంటే ముందుగా మా వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.